ओम शांति। ఓం శాంతి. आज बाप दादा ఈ రోజు బాప్దాదా किन बच्चों को देख रहे हैं? ఎలాంటి పిల్లల్ని చూస్తున్నారు? समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్దాదా बच्चों को పిల్లలకు किस रूप में देखना चाहते हैं? ఎలాంటి రూపంలో చూద్దామని అనుకుంటున్నారు? बाबा ने हमको सिलेक्शन किया, బాబా మనందరినీ సెలెక్ట్ చేసుకున్నారు, जन्म दिया, జన్మనిచ్చారు, पालना दी, పాలనిచ్చారు, एजुकेशन दिया, చదువునిచ్చారు, कमाई करने का विधि भी बताया। సంపాదన సంపాదించుకునేటటువంటి విధిని కూడా చెప్పారు. हम लोगों ने कमाई भी किया, మనందరము సంపాదన కూడా సంపాదించుకున్నాం. बहुत कुछ स्टॉक भी किया। చాలా స్టాక్ కూడా జమ చేసుకున్నాం. अभी क्या समय है? అయితే ఇప్పుడు ఎలాంటి సమయము? हमारे पास जो भगवान से लिया हुआ जायदाद है, మన దగ్గర భగవంతుడి దగ్గర నుంచి తీసుకున్న ఆస్తులు ఏమైతే ఉన్నాయో, उसको धारणा करते हुए अनुभव करने का समय है। దాన్ని మనము ధారణ చేసి అనుభవం చేసేటటువంటి సమయం. आज बाप दादा ఈరోజు బాప్దాదా अपने बच्चों को తమ बच्चों की పిల్లలకు తమ పిల్లల యొక్క भाग्य की रेखा को देख रहे थे। భాగ్య రేఖని చూస్తున్నారు. जैसे लौकिक में भी कोई व्यक्ति ఎలా అంటే లౌకికంలో కూడా ఎవరైనా వ్యక్తి ఉంటారు కదా ఒకళ్ళు. बहुत गरीब रहता है, వాళ్ళు చాలా పేదవారి కింద ఉంటారు. बहुत लोन अकाउंट में रहता है, వాళ్ళకి చాలా అప్పుల్లో ఉంటారు. तो रेंटेड हाउस में रहेगा, అద్దె ఇంట్లో ఉంటారు. पुराना कपड़ा रहेगा, వాళ్ళకి పాపం చాలా పాత బట్టలే ఉంటాయి. पहनने के लिए कपड़ा नहीं रहता है, भोजन भी नहीं रहता है। వేసుకోవడానికి బట్టలు కూడా సరిగా ఉండవు. అలాగే ఆహారం కూడా ఉండదు. उसके बाद जब उनको जॉब मिल जाता है, అయితే దాని తర్వాత వాళ్ళకి జాబ్ దొరికినప్పుడు वो अपना लोन क्लियर करके అతను తన అప్పులన్నీ క్లియర్ చేసేసి अपने जीवन जीने के लिए తన జీవితం జీవించడానికి जो साधन चाहिए ఏ సాధనాలైతే కావాలో उसको क्वालिटी को बढ़ा देता है। ఆ క్వాలిటీని పెంచుకుంటూ వెళ్తారు. जितना उनके पास पैसा बढ़ता है, ఎంత అతని దగ్గర డబ్బులు పెరుగుతూ ఉంటే ధనము, वो टू व्हीलर से फोर व्हीलर में जाएगा, फोर व्हीलर के बाद ड्राइवर को रखेगा, టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్‌కెళ్ళిపోతారు. ఫోర్ వీలర్ కొనుక్కున్న తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులొస్తుంటే డ్రైవర్‌ని పెట్టుకుంటారు. उसके बाद ओन बिल्डिंग ले लेता है, దాని తర్వాత సొంత బిల్డింగ్ కట్టుకుంటారు. अपने परिवार वालों को गहने भी दिलाता है। వాళ్ళ పరివారంలో వాళ్ళకి నగలను కూడా ఇస్తారు. तो वो जो साधन को यूज कर रहा है, అయితే వాళ్ళు ఏదైతే సాధనాల్ని ఉపయోగించుకుంటున్నారో, उसके आधार पर उनके पास कितना कमाई है दिखाई देता है। వాళ్ళు ఏదైతే సాధనాలు ఉపయోగించుకుంటున్నారో దాని ఆధారంగా వాళ్ళ సంపాదన ఎంతుందో మనకి తెలుస్తుంది. अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? भगवान के आगे मांगते थे, भगवान शांति दो, सुख दो, आनंद दो, शक्ति दो, मांगते थे। భగవంతుని దగ్గరికి వెళ్ళి, "భగవంతుడా నాకు శాంతినివ్వండి, సుఖాన్నివ్వండి, ఆనందాన్నివ్వండి, సంతోషాన్నివ్వండి" అని అడిగేవాళ్ళం. द्वापर युग से मांग रहे थे। ఇలా ద్వాపర యుగం నుంచి అడుగుతూ ఉన్నాం. अभी आपका बच्चों का स्थिति कैसे होना चाहिए? అయితే ఇప్పుడు మన పిల్లలందరి స్థితి ఎలా ఉండాలి? भगवान के बच्चे हो ना, మీరందరూ భగవంతుని పిల్లలు కదా! भगवान के घर में रहते हो ना, భగవంతుని ఇంట్లోనే ఉంటారు కదా! तो भगवान के पास जितना भी जायदाद है वो सारे जायदाद का आप मालिक हो। కాబట్టి భగవంతుని దగ్గర ఏదైతే ఆస్తులు ఉన్నాయో వాటి అన్నిటికి కూడా మీరే యజమానులు. तो उस जायदाद को हर कर्म में यूज करते हुए కాబట్టి ఆ ఆస్తిని అంతటిని కూడా ప్రతి కర్మలోనూ ఉపయోగిస్తూ सारे खजानों का मालिक बनकर అన్ని ఖజానాల యొక్క యజమాని కింద అయ్యి निश्चिंत चक्रवर्ती बने हो, నిశ్చింత చక్రవర్తిగా అయ్యావా? ये बाबा चेक कर रहे थे। ఇది బాబా చెక్ చేస్తున్నారు. एक व्यक्ति का ఒక వ్యక్తి యొక్క उनका फाइनेंशियल पोजीशन कैसे पता चलता है? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా మనకు తెలుస్తుంది? बैंक बैलेंस देखने से पता चलता है। ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా! क्या भोजन खा रहा है, कौन सा कपड़ा पहन रहा है, उससे पता चलता है ना।
వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారు, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా! तो बाबा भी देख रहे थे బాబా కూడా చూస్తున్నారు. मेरे बच्चे ఆ పిల్లలు निराकार रूप में నిరాకార రూపంలో निराकार भाग्य को నిరాకార భాగ్యాన్ని कितना जमा किया है। ఎంత జమ చేసుకున్నారు. तो बाप दादा బాబ్దాదా अपने सारे बच्चों का తమ స స అందరి పిల్లల యొక్క मस्तक के बीच में మస్తకం యొక్క మధ్యలో भाग्य की रेखा को देख रहे थे। భాగ్యపు రేఖల్ని చూస్తున్నారు. तो उसका रिजल्ट क्या था? వాటి ఫలితాలు ఏమిటి? तो भाग्य कहाँ है? భాగ్యము भाग्य ఎక్కడుంది? तो భాగ్యము ఎక్కడుంది? आत्मा में है ना। ఆత్మలో ఉంది కదా! तो पहले बाबा देख रहा है మొదట బాబా చూస్తున్నారు. आपका जो आत्मा है कितना चमक रहा है। మీ ఆత్మ ఎంత మెరుస్తూ ఉంది అన్నది చూస్తున్నారు. जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా कोई गरीब लड़की को शादी होता है तो ఎవరైనా పేద అమ్మాయికి వివాహం జరుగుతూ ఉంటే वो पति के घर में जाती है। ఆవిడ భర్త ఇంటికి వెళ్తుంది. तो वो जो लड़की को सुंदर दिखने के लिए वो पहले क्या करती है? అయితే ఆ అమ్మాయి మొదట అందంగా కనిపించడానికి ఏం చేస్తుంది? उनको शादी होने के कारण वो पहले सिंदूर लगाती है। ఆవిడ వివాహం జరిగినందువల్ల ముందు సింధూరం పెట్టుకుంటుంది. उसके पास जितना भी पैसा है उसके आधार पर उनके शरीर के ऊपर गहने रहते हैं। అయితే ఆవిడ దగ్గర ఎంత ధనముందో దాని ఆధారంగా ఆవిడ శరీరం మీద నగలుంటాయి. वो बहुत गरीब है तो रस्सी से वो क्या करते हैं, मंगलसूत्र पहनती है। ఆవిడ పేద పేద పేదరికంలో ఉంటే కనుక ఆవిడ పసుపు తాడుతో మంగళసూత్రాన్ని వేసుకుంటుంది. थोड़ा सा वो धनवान हो गई तो रोल्ड गोल्ड का गहने पहनेंगी। కొంచెం ధనవంతురాలు అయింది అనుకోండి. అప్పుడు రోల్డ్ గోల్డ్ యొక్క గొలుసు, మంగళసూత్రాలు వేసుకుంటుంది. उसके बाद और भी थोड़ा धनवान हो गई तो सिल्वर का मंगलसूत्र पहनती है। తర్వాత దానికన్నా కూడా కొంచెం ధనవంతులైతే ఏం చేస్తుంది? వెండితో తయారు చేసిన మంగళసూత్రాన్ని వేసుకుంటుంది. उसके बाद गोल्डन का गहने आएगा। దాని తర్వాత బంగారపు నగలొస్తాయి. उसके बाद हाथ में रिंग्स भी आएगा। దాని తర్వాత చేతిలోని ఉంగరాలు కూడా పెట్టుకుంటుంది. कानों में, नाकों में, सिर में, हाथ में, सभी जगह पर बहुत गहने आएंगे जितना उनके पास पैसा ज्यादा बढ़ता है। చెవులకి, ముక్కుకి, తల మీద అన్ని చోట్ల కూడా నగలు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆవిడకి ధనం పెరుగుతూ వచ్చిందో. ऐसे ही అలాగే जितना आप भगवान का जो जायदाद अपने पास जमा करते हो అలాగే ఎంత అయితే భగవంతుని ఆస్తిని మీ దగ్గర జమ చేసుకుంటూ ఉంటారో, उसका रिफ्लेक्ट पहले आत्मा में होता है। అదంతా ఎక్కడ ఆత్మలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. उसका परिणाम आत्मा में विकर्म विनाश होता है। దానివల్ల ఆత్మలో ఉన్న వికర్మలు వినాశనం అవుతాయి. इसलिए उसमें शाइनिंग ज्यादा आने लगता है। అప్పుడు దానివల్ల ఆత్మలోని మెరుపు బాగా వస్తుంది. उसके बाद में దాని తర్వాత కూడా वो एनर्जी थोड़ा ज्यादा एरिया में फ्लो होने लगता है। దాని తర్వాత ఆ శక్తి కూడా ఎక్కువ ఎక్కువ ప్లేస్‌లో అంతటికి వ్యాపిస్తూ ఉంటుంది. आत्मा के बाजू में कौन सा साधन है? ఆత్మ యొక్క ఆత్మ దగ్గర ఏమేమి సాధనాలున్నాయి? आत्मा के साइड में ఆత్మ యొక్క సైడ్‌లో ఏమేమి సాధనాలున్నాయి? मन बुद्धि संस्कार तो है, మనసు, బుద్ధి, సంస్కారాలైతే ఉన్నాయి. लेकिन आत्मा जो यूज करती है वो नजदीक का साधन है आंख। ఆత్మ ఏదైతే ఉపయోగించుకుంటుందో అంటే ఆత్మకి దగ్గరగా ఉన్నవేమిటి అంటే కళ్ళు. शरीर का जो साधन है वो आंख है। ఆ! ఆత్మకి దగ్గరగా ఉన్న శరీరానికి సంబంధించినవి ఏంటంటే కళ్ళు దగ్గరగా ఉన్నాయి. तो उनके पास ये परमात्मा का भाग्य का शक्ति ज्यादा होता है। అయితే వాళ్ళ దగ్గర పరమాత్ముని యొక్క శక్తి ఎక్కువ అవుతూ ఉండడం వల్ల उसका रिजल्ट आंखों में क्या आएगा? అయితే వాటి రిజల్ట్ కళ్ళల్లో क्या आता है? కళ్ళల్లో ఎలా ఏమొస్తుంది కళ్ళల్లో? तो वो आत्माएं हर एक आत्मा को स्नेह के रूप में देखते हैं। ఆ ఆత్మలు ప్రతి ఒక్క ఆత్మల్ని స్నేహితుల రూపంలో చూస్తారు.
छोटे हो बड़े हो शरीर के नाते में, ఆ శరీరం పరంగా చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. కానీ ग, అందరిని కూడా స్నేహితుల రూపంలో చూస్తారు. गरीब हो धनवान हो, వాళ్ళు పేదవాళ్ళు అయినా, లేకపోతే ధనవంతులైనా, स्त्री हो पुरुष हो, స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు, कोई देश वाले कोई जात वाले हो सकते हैं। వేరే దేశం వాళ్ళవ్వచ్చు, వేరే జాతి వాళ్ళవ్వచ్చు. हर एक को वो आत्माएं फ्रेंड के रूप में अपने समान के रूप में देखते हैं। ప్రతి ఒక్క ఆత్మని వాళ్ళ సమాన రూపంలో, ఫ్రెండ్ రూపంలో చూస్తారు. जब आपके घर में फ्रेंड आते हैं तो आप क्या करते हैं? మీ ఇంటికి ఫ్రెండొచ్చినప్పుడు మీరేం చేస్తారు? उनको उस समय शरीर के लिए जो चाहिए वो देते हो ना? వాళ్ళకి ఆ సమయంలో శరీరానికి ఏది కావాలో అది ఇస్తారు కదా! चाय कॉफी दूध भोजन ब्रेकफास्ट जो भी चाहिए वो देते हैं ना? టీ, కాఫీ లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ అలా శరీరానికి ఏది కావాలో అది ఇస్తారు కదా! ఆ సమయంలో ఏది కావాలో అది ఇస్తారు. ऐसे ही అలాగే ऐसे आत्माएं ఎలాంటి ఆత్మలు हर आत्मा को ప్రతి ఆత్మకు स्नेह के रूप में देखते हुए స్నేహితుల రూపంలో చూస్తూ, उन आत्माओं को ఆ ఆత్మలకు शक्ति देते रहते हैं। శక్తిని ఇస్తూ ఉంటారు. परमात्मा का शक्ति ఆ పరమాత్మ యొక్క శక్తిని ఇస్తూ ఉంటారు. आंखों द्वारा वो परमात्मा का शक्ति रिफ्लेक्ट होता है, बाहर जाने का अनुभव होता है। కళ్ళ ద్వారా ఆ శక్తి అలా ప్రతిబింబిస్తూ ఉంటుంది. जैसे कोई आत्मा को ఏదైనా ఒక ఆత్మకు गुस्सा आता है तो क्या होता है? కోపం వచ్చిందనుకో ఏం జరుగుతుంది? आंखों द्वारा वो गुस्सा बाहर आने का फीलिंग आगे वालों को पता चलता है ना? కళ్ళ ద్వారానే కదా ఆ కోపం బయటికొచ్చింది అన్న ఫీలింగ్ వస్తుంది కదా! చూసే వాళ్ళకి. ऐसे ही ఏ जिनमें वो निराकार शक्ति का स्टॉक ज्यादा होगा, ఎవరిలో అయితే ఈ నిరాకార శక్తి ఎక్కువ అవుతుందో, तो आंखों द्वारा परमात्मा का शक्ति बाहर जाने लगेगा। అప్పుడు ఆ కళ్ళ ద్వారా ఆ శక్తి బయటికి వెళ్తూ ఉంటుంది. उनके कनेक्शन में जो भी आत्माएं आते हैं, వాళ్ళ కనెక్షన్‌లో ఏ ఆత్మలు వచ్చినా సరే, उनको ये शक्तियों का अनुभव होने लगता है। వాళ్ళకి ఈ శక్తుల యొక్క అనుభవం జరుగుతూ ఉంటుంది. उसके बाद దాని తరువాత वो ఆధ్యాత్మికता का जो शक्ति है ఆ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, और भी थोड़ा एरिया में ज्यादा फ्लो होगा तो మొత్తం ఇంకా ప్రదేశానికి ఇంకా అక్కడున్న ప్రదేశాలకి ఫ్లో అయితే కనుక, वो शक्ति मुख तक आएगा। ఆ శక్తి ముఖం వరకు వస్తుంది. जैसे कोई लड़की को पैसा ज्यादा है तो ఎలా అంటే ఏదైనా ఒక అమ్మాయికి ధనం చాలా ఉంది అనుకోండి. गले में गहने आएंगे, ఆ మెడలోని నగలు వచ్చేస్తాయి. गले में गहने आएंगे, మెడలో उसके बाद हाथ में भी నగలొచ్చేస్తాయి. आएंगे, దాని తర్వాత हाँ, చేతులకు కూడా నగలొస్తాయి. उसके बाद पाँवों में भी लगा देते हैं। దాని తర్వాత కాళ్ళకి కూడా పెట్టుకుంటారు. पाँव में पहने वाला स्लीपर्स भी बहुत अच्छा क्वालिटी वाला आता है। కాళ్ళకి వేసుకునే చెప్పులు కూడా మంచి క్వాలిటీవి వేసుకుంటారు. बिल्डिंग भी बड़ा बन जाता है। పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటారు. मानो उनका जो फाइनेंस का जो एरिया है वो एरिया बड़ा हो जाता है। వాళ్ళ దగ్గర ఫైనాన్స్ వాళ్ళ దగ్గర పెరిగే కొద్దీ వాళ్ళున్న ఏరియా కూడా పెద్దదవుతూ ఉంటుంది. ऐसे ही అలాగే जो आत्माएं ఏ ఆత్మలైతే ये स्टॉक रखकर बातें करते हैं, ఈ ఈ స్టాక్ పెట్టుకుని వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారో, उनके बातों में बहुत मधुरता रहता है। అప్పుడు వాళ్ళ మాటల్లో చాలా మధురత ఉంటుంది. भले वो मन से बात करें, వాళ్ళు మనస్సుతో మాట్లాడినా సరే, मुख से बात करें, నోటితో మాట్లాడినా సరే, फोन द्वारा बातें करें ఫోను ద్వారా మాట్లాడినా సరే, या मैसेज द्वारा बात करें, లేకపోతే ఏదైనా మెసేజ్ ద్వారా మాట్లాడినా సరే, ईमेल द्वारा बात करें, ఈమెయిల్ ద్వారా మెసేజ్ పంపినా సరే, उसमें बहुत मधुरता रहता है। అందులో చాలా ఎక్కువ మధురత ఉంటుంది. परमात्मा का प्यार समाया हुआ रहता है। అందులో పరమాత్మని యొక్క ప్రేమ ఇమిడి ఉంటుంది. इसका मतलब దాని అర్థము उनका जो भाग्य है नेक्स्ट लेवल में आ गया। వాళ్ళ భాగ్యం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. वो बातें तो करते हैं लेकिन उसमें मधुरता रहता है। వాళ్ళు మాటలైతే మాట్లాడతారు. కానీ అందులో మధురత ఉంటుంది. जैसे जो धनवान व्यक्ति कपड़े पहनते हैं ना, ఎలా అంటే ధనవంతుడైన వ్యక్తి దుస్తులు వేసుకుంటాడు కదా! क्लीन कपड़े पहनते हैं और आयरन लगाया हुआ है कपड़े ही पहनते हैं। మంచి శుభ్రమైన ఐరన్ చేసినటువంటి బట్టలే వేసుకుంటారు. ऐसे ही అలాగే
अंदर आत्मा का शक्ति ज्यादा होगा, లోపల ఆత్మ యొక్క శక్తి పెరుగుతూ ఉండటం వల్ల आगे वाले आत्मा को प्यार भी करेंगे और मधुरता से व्यवहार करेंगे। వాళ్ళ ముందున్న ఆత్మల్ని ప్రేమతో చూస్తారు. మధురంగా వాళ్ళతో మాట్లాడతారు. उसके बाद और भी थोड़ा एनर्जी बाहर आएगा तो అదైతే దాని తర్వాత ఇంకా ఎనర్జీ బయటికి వస్తుంటే కనుక उनके लिप्स में सदा हसनमुखी रूप रहता है, వాళ్ళ పెదవుల మీద ఎప్పుడు నవ్వు ఉంటుంది. मुस्कुराता हुआ चेहरा। ఎప్పుడు నవ్వుతూ ఉన్న ముఖము ఉంటుంది. क्यों? ఎందుకు? आर्टिफिशियली नहीं, ओरिजिनली। అది ఆర్టిఫిషియల్‌గా కాదు, ఒరిజినల్‌గా అంటే సహజంగానే నవ్వు ఉంటూ ఉంటుంది. अंदर से कोई बीमारी नहीं है, कोई समस्या नहीं है, वो जो सुख का असर मुख में दिखाई देगा। లోపల నుంచి వాళ్ళకి ఏం అనారోగ్యము ఉండదు. ఏమి చింత ఉండదు. కాబట్టి ఆ ప్రభావం అంతా ముఖం నుంచి కనిపిస్తూ ఉంటుంది. कोई चिंता है तो ఏదైనా చింత ఉంది అంటే గనుక मुख कैसा होगा? फीका हुआ जैसा, मुरझा हुआ जैसा हो जाएगा। వాళ్ళ मुఖము ఏంటంటే వాడిపోయినట్టు ఉంటుంది ఏదైనా చింత ఉంటే కనుక. कोई बीमारी आया जैसा दिखाई देता है। ఏదో వాళ్ళకి అనారోగ్యం వచ్చింది అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. उसके बाद और भी ज्यादा एनर्जी बाहर जाएगा तो हार्ट तक आकर पहुंच जाएगा। దాని తర్వాత ఇంకా ఎనర్జీ ఇంకా ఫ్లో ఎక్కువ ఉంది. ఇంకా ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంది అంటే అది హృదయం వరకు వస్తుంది. तो वो आत्माएं सदा बाप दादा के दिल में स्नेह से लवलीन रहते हैं। అప్పుడు అలాంటి ఆత్మలు సదా బాప్దాదా యొక్క హృదయంలో ఎప్పుడు లవలీనంగా ఉంటారు. और दूसरों को भी वो लव को बांटते रहते हैं। వేరే వాళ్ళకి కూడా ఆ ప్రేమని పంచుతూ ఉంటారు. उनको देखते रह लगता है कि ये कोई दुनिया में खो गए हैं। వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. మునిగిపోయారు అన్నట్టు అనిపిస్తుంది. जैसे छोटे बच्चों के हाथ में मोबाइल देंगे तो क्या होगा? ఎలా అంటే చిన్న పిల్లల చేతిలో మొబైల్ ఇస్తే ఏం జరుగుతుంది? वो उस दुनिया में खो जाएंगे। వాళ్ళు ఆ ప్రపంచంలోకి మునిగిపోతారు. तो ऐसे बच्चे बाबा के दिल में सदा समाये हुए रहते हैं। అలాంటి పిల్లలు ఎల్లప్పుడూ కూడా బాబా హృదయంలో ఇమిడిపోయి ఉంటారు. उसके बाद और भी ज्यादा वो एनर्जी फ्लो होता है तो దాని తర్వాత ఇంకా ఎనర్జీ ఫ్లో అవుతుంది అంటే కనుక उनके हाथों में सारे खजाना रहता है, इतना संपन्न रहता है। వాళ్ళ వాళ్ళ చేతుల్లో ఎన్నో అన్ని ఖజానాలు ఉంటాయి. వాళ్ళ అంత సంపన్నంగా కూడా ఉంటారు. जब चाहे वो अपने जिंदगी के लिए वो सारे खजानों को वो यूज करते हैं। ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ జీవితానికి ఆ ఖజానాల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకుంటూ ఉంటారు. और जिन आत्मा को चाहिए उनके लिए ये सारे खजाना को बांटते रहते हैं, दान देते रहते हैं। ఏ ఆత్మలకైతే ఈ ఖజానాలు కావాలో వాళ్ళకి వీరు ఆత్మలకి ఈ ఖజానాలన్నిటిని పంచుతూ ఉంటారు. మరియు దానం చేస్తూ ఉంటారు. एक दो खजाना नहीं रहता है, सर्व खजाना रहता है, भरपूर रहता है। వాళ్ళ దగ్గర ఒకటో రెండో ఖజానాలు ఉండవు. సర్వ ఖజానాలు ఉంటాయి. ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటాయి అన్నీ. कभी भी वो किसी आत्मा के आगे, परमात्मा के आगे जाकर भगत के रूप में ऐसे नहीं मांगते हैं, देवता के रूप में सदा देते रहते हैं। ఎప్పుడు కూడా వాళ్ళు భగవంతుని దగ్గర కానీ, లేకపోతే వేరే ఆత్మ దగ్గరికి గానీ వెళ్లి అడుగుతూ ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు. तो कोई भी क्यों मांगते हैं? అయితే ఎవరైనా సరే ఎందుకు అడుగుతారు? जिनके पास जो खजाना नहीं है, कमाई करने की उनके पास शक्ति नहीं है, तभी तो वो मांगते हैं, भिखारी లైక్ बनते हैं। వాళ్ళ దగ్గర ఖజానా లేకపోయినా ఖజానా లేకపోతే कम है तो उनके पास नहीं है तो भिखारी के रूप में वो मांगते रहते हैं। ఖజానా తక్కువైనా లేకపోతే లేకపోయినా వాళ్ళు వాళ్ళు అడుగుతారు వాళ్ళ దగ్గరికి हम्म, వెళ్లి. उनके पास भरपूर है, वो क्यों मांगते हैं? दूसरों को दान देते हैं जिनको जरूरत है। అయితే వాళ్ళ దగ్గర ఈ ఖజానా అంతా పరిపూర్ణంగా ఉంటే వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్లి ఎందుకు అడుగుతారు? అడగరు. వాళ్ళకే ఇస్తారు కూడా ఇంకా. ये सभी करना है तो ఇవన్నీ చేయాలి అంటే కనుక आप सारे आत्माएं మీ అందరూ ఆత్మలు కూడా हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर स्टेप में, ప్రతి స్టెప్‌లోనూ जैसे पाँवों से आप हर स्टेप लगाते हो ना, ఎలా అంటే పాదాలతో మీరు ప్రతి ఒక్కసారి కాళ్ళతో స్టెప్స్ వేస్తూ ఉంటారు కదా! यह स्टेप माना मन द्वारा आप जो संकल्प करते हो, ఇక్కడ స్టెప్ అంటే మీరు మనస్సు ద్వారా సంకల్పం చేస్తారు కదా! तो उस हर स्टेप में आपको हर सेकंड पद्मों पद्मों का कमाई जमा करना पड़ता है। అయితే ప్రతి స్టెప్‌లోనూ ఇలా మనసుతో చేసే ప్రతి సంకల్పంలోనూ మీరు పద్మాల యొక్క
సంపాదన సంపాదించుకోవాలి. कमाई भी करना है, स्टॉक भी रखना है और दान भी करते रहना। మీరు సంపాదన సంపాదించుకోవాలి, स्टॉक పెట్టుకోవాలి మరియు దానం కూడా చేయాలి. क्यों? ఎందుకు? आगे आपके सामने करोड़ों आत्माएं मांग कर आपके सामने आने वाले हैं। ఎందుకంటే మున్ముందు మీ ముందుకు కోట్ల మంది ఆత్మలు అడగడానికి వస్తారు. तो आप देवता हो ना, అంటే మీరు దేవతలు కదా! विश्व कल्याणकारी हो ना, మీరు విశ్వ కళ్యాణకారులు కదా! भविष्य में आने वाले हैं तो अभी तो स्टॉक करना पड़ेगा। భవిష్యత్తులో వాళ్ళందరూ వస్తున్నారు అంటే గనుక మీరు ఇప్పుడే స్టాక్ చేసుకొని పెట్టుకోవాలి కదా! तो ऐसे बच्चों को बाबा देख रहे थे। కాబట్టి ఇలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. हर रोज भगवान के द्वारा तपस्या करते हुए ప్రతిరోజు భగవంతుని ద్వారా తపస్సు చేస్తూ बच्चे लोगों ने कितना भाग्य के स्टॉक को जमा किया है ये बाबा देख रहे थे। పిల్లలు ఎంత స్టాక్‌ని జమ చేసుకున్నారు అన్నది బాబ్‌దాదా చూస్తున్నారు. सिर्फ जमा नहीं, उसके साथ साथ में वो नशा भी है, रूहानी नशा है, वो जग कर रहे थे। అయితే అక్కడ ఓన్లీ స్టాకే కాదు, దాంతో పాటు ఆత్మిక నష ఉందా లేదా అన్నది కూడా చూస్తున్నారు. लौकिक में भी जिनके पास पैसा रहता है या बिल्डिंग रहता है, नशा रहता है ना पोस्ट एंड पोजीशन का, లౌకికల్లో కూడా ఎవరి దగ్గరైనా బిల్డింగ్ ఉన్నా, లేకపోతే పోస్ట్ అండ్ పొజిషన్ ఉన్నా ఒక నష ఉంటుంది కదా! वो है जिस्मानी नशा। అది ఏమో శారీరక నష. धन का नशा हो सकता है, पोस्ट एंड पोजीशन का नशा हो सकता है। అక్కడ ధనంతో నష రావచ్చు, లేకపోతే పోస్ట్ అండ్ పొజిషన్ ద్వారా కూడా నష ఉండొచ్చు. ये कौन सा नशा है? ఇదంతా ఏ నష? निराकारी आत्मिक नशा है। ఇక్కడ ఇప్పుడు చెప్పేదేంటంటే నిరాకార ఆత్మిక నష. तो ऐसे मैं आत्मा हूं, ऐसा नशा है आपके पास? నేను అలాంటి ఆత్మను అన్న నష మీ దగ్గర ఉందా? तो बच्चे पूछते हैं, అయితే పిల్లలు అడుగుతున్నారు, ये नशा रहना चाहिए तो हमको क्या करना पड़ेगा? ఈ నష ఉండాలి అంటే మా దగ్గర మేము ఏం చెయ్యాలి? ऐसे बच्चों को बाबा कहते, वाह बच्चे वाह। అలాంటి పిల్లలది బాబా ఏం చెప్తున్నారంటే, వాహ్ పిల్లలు వాహ్ అని అంటున్నారు. तो बच्चे भी कहते, वाह बाबा वाह, हमको इतना धनवान बना दिया आपने। అయితే పిల్లలు కూడా అంటున్నారు, వాహ్ బాబా వాహ్ అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ధనవంతులుగా తయారు చేశారు అని. इसका आधार है దీని ఆధారం ఏంటంటే, जो बच्चे ఏ పిల్లలైతే दिल से హృదయంతో मेरा बाबा कहते हैं, నా బాబా అని అంటారో, सदा बाबा के गोद में रहते हैं, సదా బాబా యొక్క ఒడిలో ఉంటారో, समर्पण भाव से रहते हैं, సమర్పణ భావంతో ఉంటారో, निमित्त भाव में रहते हैं, నిమిత్త భావంలో ఉంటారో, निर्माण भाव से रहते हैं, నిర్మాణ భావంతో ఉంటారో, निर्माण भाव से रहेंगे, నిర్మాణ భావంతో ఉంటారో, ऐसे बच्चों को ఇలాంటి పిల్లలకు बाप दादा బాబ్దాదా सारे जायदाद दे देता है। మొత్తం అంత ఆస్తిని ఇచ్చేస్తారు. आपको कमाई करने का जरूरत नहीं है। మీకు సంపాదన సంపాదించుకోవాల్సిన అవసరం ఉండదప్పుడు. मेरा बाबा कहते ही सारा जायदाद दे देगा। నా బాబా అంటూనే మీకు మొత్తం అన్ని ఖజానాల్ని ఇచ్చేస్తారు. लेकिन जो बाबा जायदाद देता है ना, वो सभी के लिए यूज करना है, अपने के लिए यूज नहीं करना है। అయితే బాబా ఏదైతే ఆస్తిని ఇస్తున్నారో అది అందరి గురించే వాడాలి. అంతేగాని స్వయం గురించి వాడకూడదు. स्वार्थी नहीं बनना है, निस्वार्थी बनना है। అక్కడ స్వార్థులుగా అవ్వకూడదు, నిస్వార్థులుగా అవ్వాలి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. इतना भाग्य है? ఇంత భాగ్యం ఉందా? वो मर्ज है क्या इमर्ज है? అది గుప్తంగా ఉందా? లేకపోతే అది బయటికి కనిపిస్తుందా? बहुत सारे लोगों के पास गहने रहते हैं, చాలా మంది దగ్గర నగలు ఉంటాయి. लेकिन वो लोग क्या करते हैं, अपने गहनों को कपाट में रखते हैं, नहीं तो बैंक लॉकर में रखते हैं। అయితే వాళ్ళేం చేస్తారు? వాళ్ళ నగలన్నిటిని కూడా వాళ్ళ బీరువాలో పెడతారు. లేకపోతే బ్యాంక్ లాకర్‌లో పెట్టుకుంటారు. उसको कहते हैं मर्ज। దాన్నే అంటారు మర్జ్. అంటే గుప్తంగా ఉంచుకోవడం అని చెప్పి. जो गहने आपके पास है, जब आप पहनते हो उस द्वारा आप सुंदर दिखते हो, लोग देखते हैं, उसको कहते हैं इमर्ज। అయితే ఏ నగలైతే మీ దగ్గర ఉంటాయో అవి మీరు వేసుకుంటారో, మీరు వేసుకున్నప్పుడు బయట వాళ్ళందరూ చూస్తారో దాన్నే ఇమర్జ్ అంటారు. అంటే బయటికి చూపిస్తారు. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. ये सारे जायदाद हर कर्म करते हुए इमर्ज रूप में आपकी जिंदगी में रहता है। అయితే మీరు ఇలా ఈ ఖజానాలు మీ దగ్గర మొత్తం అన్ని పనులు, అన్ని కార్యాలు, అన్ని కర్మలు చేసుకుంటూ అవి ఇమర్జ్ రూపంలో ఉంటున్నాయా? అంటే బయటికి కనిపిస్తున్నాయా?
हाँ, साथ में प्राप्ति स्वरूप में रहते हो। దాంతో పాటు మీరు ప్రాప్తి స్వరూపంలో ఉంటారా? भगवान ने आपको ये दिया है, आपको मिल गया है, ऐसे अनुभव होता है। భగవంతుడు ఇలా మాకు ఇచ్చాడు, మాకు ఇవన్నీ దొరికాయి అన్నది అనుభవం మీకు తెలుస్తుందా? थोड़े बच्चे कहते हैं కొంతమంది పిల్లలు ఏమంటారు అంటే, ये तो भविष्य में चाहिए ना, उस समय हम कमाई करेंगे। "ఇవన్నీ కూడా భవిష్యత్తులో కావాలి కదా! మేము అప్పుడు సంపాదించుకుంటాము" అని అంటారు. तो बाबा कहते बुढ़ापे में लौकिक में कमाई कर सकते हो क्या? అయితే బాబా అంటున్నారు, "మీరు పెద్దవాళ్ళు వృద్ధుల కింద అయిపోయాక మీరు ఆ సమయంలో లౌకికల్లో అప్పుడు సంపాదించుకోగలరా?" आंख दिखाई नहीं देता है, कान दिखाई नहीं देता है, अपने पाँव पर खड़े नहीं होते, बीपी शुगर है, उस समय आप कमाई कर सकते हो क्या? కళ్ళు కనిపించవు, చెవులకి వినిపించవు, మీ కాళ్ళ మీద మీరే నిలబడలేరు, మీకు డయాబెటిస్, బీపీ వస్తుంటాయి. అప్పుడు అలాంటి సమయంలో మీరు సంపాదించగలరా? कमाई करने का समय एक रहता है ना। సంపాదించుకునేటటువంటి సమయం ఒకటి ఉంటుంది కదా! दान तो कभी भी कर सकते हो, यंग एज में भी कर सकते हो, ओल्ड एज में भी कर सकते हो। దానం అయితే ఎప్పుడైనా చేయొచ్చు. మీరు చిన్న వయసులోనన్నా చేయొచ్చు, పెద్దవాళ్ళైన తర్వాతన్నా చేయొచ్చు దానం. लेकिन ओल्ड एज होने के बाद आप कमाई नहीं कर सकते, लेकिन दान कर सकते हो। అయితే పెద్దవాళ్ళ వృద్ధాప్యం వచ్చాక మీరు సంపాదనైతే సంపాదించుకోలేరు. కానీ దానం చేయగలరు. भविष्य में आपको दान करने का बहुत अपॉर्चुनिटी मिलता है, लेकिन कमाई करने का अपॉर्चुनिटी नहीं मिलता है। భవిష్యత్తులో మీరు దానం చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. కానీ సంపాదించుకునేటటువంటి అవకాశం దొరకదు. सतयुग में आप तो राजा बनने चाहते हो। సత్యయుగంలో మీరు రాజుల కింద తయారవుదామని అనుకుంటున్నారు. उसका आधार है वर्तमान में जितना आप कमाई करते हो, उसके आधार पर भविष्य में राजा बनेंगे। అయితే మీరు వర్తమాన సమయంలో ఎంత సంపాదించుకుంటారో దాని ఆధారంగానే మీరు సత్యయుగంలో రాజుల కింద అవుతారు. भविष्य में बड़ा बिल्डिंग में रहना है तो अभी आपको कमाई करना पड़ेगा ना। భవిష్యత్తులో పెద్ద బిల్డింగ్‌లో ఉండాలి అంటే సంపాదన ఇప్పుడే కదా సంపాదించుకోవాలి. इसीलिए వల్ల लंबे समय का अभ्यास चाहिए। ఎక్కువ సమయం అభ్యాసం కావాలి. तो अभी से प्रैक्टिस करना है। కాబట్టి అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ऐसे स्टॉक जमा करते हुए అలాంటి స్టాక్‌ని జమ చేసుకుంటూ दुनिया में कुछ भी हो जाए, ప్రపంచంలో ఏం జరిగినా సరే, इंडिया पाकिस्तान का युद्ध हो, ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం అవ్వచ్చు. प्रकृति का हेरा फेरी हो, ప్రకృతిలో ఒక విలయతాండవం అవ్వచ్చు. और परिवार में भी कुछ ज्यादा कम हो सकता है। परिवार में भी किसी का ज्यादा कम, माना कोई जन्म हुआ, कोई मर गया, इसी परिवार में भी कोई ऊपर नीचे भी हो सकता है। పరివారంలో కూడా ఎవరైనా జన్మించొచ్చు, లేకపోతే ఎవరైనా మరణించొచ్చు. कुछ भी हो जाए, ఏం జరిగినా సరే, लेकिन आपको कल्याण होना चाहिए। కానీ మీకు కళ్యాణం జరగాలి. ऐसे निश्चिंत चक्रवर्ती बने हो, అలా నిశ్చింత చక్రవర్తి కింద తయారయ్యారా? इसके पहले अनुभव है? దీనికి ముందే మీకు అనుభవం ఉందా? कोरोना द्वारा आपको कल्याण हुआ कि अकल्याण हुआ? కరోనా ద్వారా మీకు కళ్యాణం జరిగిందా? అకళ్యాణం జరిగిందా? दिन से दिन बाय दिन आपको कल्याण हो रहा है कि अकल्याण हो रहा है, चेक करो। రోజు రోజుకి మీకు కళ్యాణం జరుగుతుందా? అకళ్యాణం జరుగుతుందా? చెక్ చేసుకోండి. जो बच्चे ईश्वरीय कार्य में रहते हैं उनको प्रोटेक्शन ईश्वर देगा। ఏ పిల్లలైతే ఈశ్వరీయ సేవ చేస్తున్నారో వాళ్ళకి ఈశ్వరీయ రక్షణ దొరుకుతూ ఉంటుంది. तो वो आत्मा सदा निश्चिंत रहते हैं। అలాంటి ఆత్మలే ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉంటారు. एक होता है भगवान को साथ में रखते हुए निश्चिंत रहने वाले, ఒకళ్ళు ఎవరంటే భగవంతుణ్ణి తోడుగా పెట్టుకుని ఎప్పుడు నిశ్చింతగా ఉండే ఆత్మలు, बिंदु लगाने वाले। ఆ బిందువు పెట్టేవాళ్ళు. दूसरे वाले हैं जो चिंता का ठोकरी सिर के ऊपर रखने वाले। వేరే వాళ్ళు ఎవరంటే చింతని గంపలతో నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. इंडिया पाकिस्तान का युद्ध होगा तो हमको क्या हो सकता है? ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం అయితే మనకి ఏం జరుగుతుంది? हमारे बच्चे तो फॉरेन में होंगे, उनको क्या होगा? మన పిల్లలేమో ఫారెన్‌లో ఉంటే గనక వాళ్ళకి ఏం జరుగుతుంది? हमारे जो गहने हैं हमने बैंक में रखा है, उसका हालत क्या होगा? మన నగలు ఏవైతే బ్యాంక్‌లో పెట్టామో వాటి పరిస్థితి ఏమవుతుంది? इसको क्या कहते हैं? దీన్నేమంటారు? चिंता का ठोकरी। చింత యొక్క గంపలు అంటారు. क्यों? ఎందుకు? मेरा गहने, मेरा घर, मेरा बच्चा, मेरा मेरा कहा तो जिम्मेदार आप हो।
ఎందుకంటే నా పిల్లలు, నా నగలు అని నాది, నాది అన్నారు అంటే గనుక ఆహ్, उसका చి जिम्मेदार आप बन जाते हो। దాని బాధ్యతలుగా మీరైపోతారు. तो चेक करो। కాబట్టి చెక్ చేసుకోండి. चिंता का ठोकरी है। చింత యొక్క గంపలున్నాయా? प्रकृति का जो ये पंच तत्वों का जो सीन सीन रहा कैसे देख रहे हो। ప్రకృతి యొక్క పంచతత్వాల యొక్క సీన్‌ని చూస్తున్నారా? దృశ్యాన్ని చూస్తున్నారా? कैसे देख रहे हो। వాటిని ఎలా చూస్తున్నారు? माया भी खेल खेल रही है, उसको भी कैसे देख रहे हो। మాయ కూడా ఆటలాడిస్తుంది. మాయను కూడా ఎలా చూస్తున్నారు? निश्चिंत होकर देख रहे हो क्या उसके प्रभाव में आ रहे हो। నిశ్చింతగా అయ్యి చూస్తున్నారా? లేకపోతే వాటి ప్రభావంలోకి వెళ్ళిపోతున్నారా? बाबा के ऊपर निश्चय है। బాబా మీద నిశ్చయం ఉంది కదా! बाबा के ऊपर प्यार है। బాబా బాబా మీద ప్రేమ ఉందా? इतना दिन का ईश्वरी जिंदगी का अनुभव है। ఇంత ఈశ్వరీయ జీవితం యొక్క అనుభవం ఉంది కదా మీ దగ్గర. ऐसे भी होने वाला है, फिक्स है, वो पक्का अनुभव है। ఇవన్నీ అవ్వాల్సిందే అది ఫిక్స్ అని చెప్పి మీ దగ్గర పక్కా అనుభవం అయితే ఉందా? जो होता है हमारे कल्याण के लिए ही होता है, पक्का गारंटी है। ఏది అయినా సరే అది మన కళ్యాణం గురించే అవుతుంది అన్న పక్కా గ్యారంటీ ఉందా? हर सीन को त्रिकालदर्शी रूप में देख रहे हो। ఈ సీన్‌ని మీరు త్రికాలదర్శి రూపంలో చూస్తున్నారా? अभी तो कलयुग है, ఇప్పుడైతే కలియుగము. भविष्य में सत्युग आना है। భవిష్యత్తులో సత్యుగం వచ్చేటటువంటిది ఉంది. ये तो विनाश होना ही है। ఇవైతే వినాశనం అవ్వాల్సిందే కదా! 5000 साल पहले भी हुआ था, अभी होगा। 5000 సంవత్సరాలకు ముందు అయింది. ఇప్పుడు కూడా అవుతుంది. भगवान आपको नया युग बना के दे रहा है। భగవంతుడు మీకు కొత్త యుగాన్ని తయారు చేసి ఇస్తున్నారు. दुनिया वाले क्यों सोचते हैं, क्या सोचते हैं। ప్రపంచంలో వాళ్ళైతే ఏం ఆలోచిస్తూ ఉంటారు? हमारे सारा जायदाद विनाश होने वाला है, हो रहा है। మా ఆస్తులన్నీ కూడా వినాశనం అయిపోతున్నాయి అనుకుంటారు. आप क्या सोचते हो। మీరేమనుకుంటారు? हमारे पिताजी हमको नया बिल्डिंग बना के दे रहे हैं। మన తండ్రి మనకి కొత్త బిల్డింగ్‌ని తయారు చేసి ఇస్తున్నారు అని అనుకుంటారు. इसीलिए पुराने बिल्डिंग को क्या कर रहे बाबा निकाल रहा है। అందువల్ల బాబాయ్ ఏం చేస్తున్నారు? పాత బిల్డింగ్‌లన్నిటిని తీసివేస్తున్నారు. ऐसे निश्चिंत चक्रवर्ती होकर हर सीन को देख रहे हो। అలా మీరు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తున్నారా? ऐसे स्पष्ट ज्ञान है। ఇలా స్పష్ట జ్ఞానం ఉందా? ऐसे सिचुएशन में भी ఇలాంటి పరిస్థితుల్లో కూడా बाप दादा ने जो ऊपर कहा है, బాబ్దాదా ఏదైతే ఇక్కడ చెప్పారో పైన आत्मा द्वारा, ఆత్మ ద్వారా, आंखों द्वारा, కళ్ళ ద్వారా, आपके मुख द्वारा, మీ ముఖము మీ నోటి ద్వారా, लिप्स द्वारा, మీ పెదవుల ద్వారా, हाथ द्वारा, మీ చేతుల ద్వారా, पांवों द्वारा, మీ కాళ్ళ ద్వారా जैसे रहना चाहिए वैसे रह रहे हो। ఎలా ఉండాలో अला ఉంటున్నారా? ऐसे बहुत धनवान लोग क्या करते हैं। ఎలా అంటే ధనవంతులు ఏం చేస్తూ ఉంటారు? दुनिया में कितना भी गरीबपन हो, अपने धनवान के नशे में बहुत अच्छा गहने पहनकर आराम में कार में घूमते हैं ना। బయట ఎంత పేదరికం ఉన్నా సరే వీళ్ళు నగలు వేసుకుని ఇలా ఆరాంగా కారులో తిరుగుతూ ఉంటారు కదా! ऐसे ఆ! आप सभी लोग ईश्वरीय नशा में हो। అందరూ కూడా ఈశ్వరీయ నశాల్లో ఉన్నారా? और नशा को कितना बच्चों ने इमर्ज किया है, धारणा की है, बाबा देख रहे थे। అలా ఎంతమంది పిల్లలు ఈ నశాని ఇమర్జ్ చేసుకున్నారు, మళ్ళీ ఆ నశాలో ఉన్నారు అన్నది బాబా చూస్తున్నారు. स्थूल कितना पहना है ये बाबा नहीं देख रहे हैं, స్థూలంగా మీరు ఏమి ధరించారో అన్నది బాబా చూడటం లేదు. लेकिन रूहानी रूप में कितना धारणा की है, कितना स्टॉक है, कितना अनुभव कर रहे, वो चेक कर रहे थे। అయితే ఆత్మిక రూపంలో ఎంత స్టాక్‌ని పెట్టుకున్నారు, ఎంత అనుభవం చేస్తున్నారు అన్నది చూస్తున్నారు బాబా. आज बाप दादा के सामने ఈరోజు బాబ్దాదా ముందు 3 वैरायटी के आत्माएं आए हैं। 3 వెరైటీ ఆత్మలొచ్చారు. एक है स्नेही बच्चे, ఒకరు స్నేహి పిల్లలు, दूसरे हैं सहयोगी, రెండవ వారు సహయోగి పిల్లలు, तीसरा है संबंध संपर्क में आने वाले। మూడవ వారు సంబంధ సంపర్కంలోకి వచ్చేటటువంటి వారు. ये तीनों में डिफरेंस क्या है। ఈ ముగ్గురిలోనూ కూడా డిఫరెన్స్ ఏంటి? जो संबंध संपर्क में रहने वाले आत्माएं रहते हैं, ఎవరైతే సంబంధ సంపర్కాల్లో ఉండేటటువంటి ఆత్మలు ఉన్నారో, वो स्पेशल ओकेशन में ही सेंटर पर आते हैं। వాళ్ళు ఏదైనా స్పెషల్ అకేషన్‌కే వస్తూ ఉంటారు. जैसे शिवरात्रि हो, रक्षाबंधन हो, श्री कृष्ण जन्माष्टमी हो या ब्रह्मा भोजन हो, उस समय पर ही वो आता है।
అలాంటి వాళ్ళు శివరాత్రికి గాని, లేకపోతే రాఖీ పండక్కి గాని, లేకపోతే కృష్ణాష్టమి గాని, లేకపోతే అలా ఏదైనా పండగకే వస్తూ ఉంటారు సెంటర్‌కి. ऐसे प्रोग्राम के लिए उनको इनविटेशन देना पड़ता है, उनको बताना पड़ता है, उसके बाद वो लोग आएँगे। అలా వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాల్సొస్తుంది. దాని తర్వాతే వాళ్ళు వస్తూ ఉంటారు సెంటర్‌కి. बाबा के ऊपर प्यार है, स्नेह है, सब है, लेकिन साधना पुरुषार्थ नहीं करते हैं। అయితే బాబా మీద ప్రేమ, స్నేహము అన్నీ ఉన్నాయి కానీ పురుషార్థం చెయ్యరు. दूसरे वाले हैं सहयोगी। రెండో వాళ్ళు ఎవరంటే సహయోగి పిల్లలు. वो आत्माएँ क्या करते हैं, खुद आते हैं, साथ में यज्ञ में धन का भी सहयोग करते हैं। వాళ్ళు స్వయంగా వస్తారు. యజ్ఞంలోకి సహయోగం కూడా చేస్తారు. ధనం యొక్క సహయోగం కూడా చేస్తారు. तन का सेवा भी देते हैं, తనుతో సేవ కూడా చేస్తూ ఉంటారు. वाचा सेवा भी करते हैं। వాక్కుతో సేవ కూడా చేస్తారు. जब जो ज़रूरत हो यज्ञ में, वो सभी सहयोग उन द्वारा मिल जाता है। యజ్ఞంలో ఎప్పుడు ఏది కావాలన్నా అదంతా సహయోగం ఎప్పుడు చేస్తూ ఉంటారు. निमित्त आत्माएँ जैसे कहते हैं, वो उनको सहयोग दे देते हैं। నిమిత్త ఆత్మలు ఎలా చెప్తారో అలా సహయోగం ఇస్తూ ఉంటారు. तो ये है सहयोगी बच्चे। ఈ పిల్లలు సహయోగి పిల్లలు. तो तीसरे वाले हैं स्नेही। మూడో వారు స్నేహి పిల్లలు. वो क्या करते हैं, వాళ్ళేం చేస్తారు? भगवान के ऊपर मालिक बनकर భగవంతుని పైన యజమానుల కింద అయ్యి, दुनिया वालों को जो चाहिए, ప్రపంచంలో వాళ్ళకి ఏం కావాలో भगवान को पूछने के पहले उनसे उठाकर लोगों को दे देते हैं। భగవంతుడిని అడగకముందే వాళ్ళే వాళ్ళ చేతులతో తీసుకొని ఇచ్చేస్తారు. बाबा के साथ इतना फ्रेंडली रहते हैं वो। బాబాతో ఎంతో స్నేహంగా ఉంటారు. तो सदा ईश्वरी श्रीमत द्वारा चलते रहते हैं। సదా ఈశ్వరీయ శ్రీమతంతోనే నడుస్తూ ఉంటారు. समय के अनुसार जो बाबा कहते हैं, इसे अपने को मोल्ड कर लेते हैं। సమయం అనుసారంగా బాబా ఏది చెప్తారో అలాగా వీళ్ళని మలుచుకుంటూ ఉంటారు. विशेष कर्म के लिए बाबा उन बच्चों को यूज करता है। విశేష కర్మలకు బాబా ఈ పిల్లల్ని ఉపయోగించుకుంటారు. भगवान बच्चों के पास जो भी जायदाद है, वो लेने के लिए भगवान को परमिशन दिया हुआ रहता है। ఆహ్, बच्चों के पास जो भी जायदाद है, तन हो, मन हो, जो भी है, विदाउट पूछने के पहले बाप दादा उनका तन मन को यूज कर सकते हैं। బాబా ఈ పిల్లల దగ్గర ఏదైతే తనువు, మనసు అలా ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఆస్తి ఉందో అది ఆ పిల్లల్ని అడగకుండానే బాప్‌దాదా వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. ऐसे ఇటువంటి 3 वैरायटी के बच्चे आए हैं। 3 वेరైటీ పిల్లలు వచ్చారు. ज्यादा लोग वीआईपी भी आए हैं, ఎక్కువ మంది వీఐపీలు కూడా వచ్చారు. गेस्ट बनकर आए हैं। వాళ్ళు గెస్ట్‌లుగా వచ్చారు. बाबा कहते हैं, బాబా అంటారు, किसी भी रूप में आप आए हैं, "ఏ రూపంలో మీరు వచ్చినా సరే, लेकिन स्नेही बनकर जाना। ఏ రూపంలో వచ్చినా మీరు స్నేహితుల కింద తయారయ్యి వెళ్ళండి." बाबा के साथ उतना गहरे रिलेशनशिप रखना। బా బా బాబాతో ఇంత లోతు అయిన సంబంధాన్ని ఉంచి వెళ్ళండి. बाबा के सामने బాబా ఎదురుగా देश विदेश से बहुत सारे आत्माएं आए थे। దేశ విదేశాల నుంచి చాలా మంది ఆత్మలు వచ్చారు. बाबा पूछते हैं, दूर से कौन आए हैं? అయితే బాబా అడుగుతున్నారు, "దూరం నుంచి ఎవరు వచ్చారు?" అని అడిగారు. बाबा ही आए हैं ना। బాబానే వచ్చారు కదా దూరం నుంచి. परम धाम से बाबा आए हैं। పరంధామం నుంచి బాబా వచ్చారు. अमेरिका दूर है कि परम धाम दूर है? అమెరికా దూరమా? లేకపోతే పరంధామం దూరమా? बाबा क्यों आए? బాబా ఎందుకు వచ్చారు? आपने मैं मुझे फ्रेंड को बुलाया है ना, इसीलिए मैं आ गया। మీరు మీ ఫ్రెండ్‌ని పిలిచారు కాబట్టే నేనొచ్చాను. तो मैं आया हूँ तो मुझे रिस्पेक्ट तो देना पड़ेगा ना, मेरा बात तो सुनना पड़ेगा ना। అయితే నేను వచ్చాను కాబట్టి నా మాటలకి గౌరవాన్ని ఇవ్వాలి కదా! నా మాటలు వినాలి కదా మీరు. तो बाबा क्या कहते हैं, అయితే బాబా ఏమంటున్నారు? अभी मैंने जितना भी आपको जायदाद दिया है, నేను ఇప్పుడు మీకు ఎంత అయితే ఆస్తిని ఇచ్చానో, आत्मा के लिए जो दिया है, ఆత్మకి ఏ ఆస్తినైతే నేను ఇచ్చానో, सदा उसको पहन कर रहना। సదా వాటిని ధరించి ఉండండి. चिंता मत करना, कोई चोरी नहीं करेंगे। మీరు ఏమి చింతించవద్దు. ఎవరు వీటిని దొంగిలించలేరు. उसमें गवर्नमेंट वाले आपको इनकम टैक्स भी, सेल टैक्स भी नहीं लगाएंगे, चिंता मत करना। దాని మీద గవర్నమెంట్ వాళ్ళు టాక్స్ కూడా వేయలేరు. కాబట్టి మీరు చింతించొద్దు. हाँ, इसीलिए बाबा चाहता है వల్ల బాబా ఏం కోరుకుంటున్నారు అంటే, वर्तमान समय में ये सारे बच्चे सदा स्वराज्य अधिकारी बनना। వర్తమాన సమయంలో ఈ పిల్లలందరూ కూడా సదా స్వరాజ్య చక్రవర్తుల కింద అవ్వాలి. ऐसे भगवान के जायदाद को आप पहनकर दान करते रहेंगे तो
అలా భగవంతుని ఈ ఆస్తిని మీరు ధరించి ఉంటే గనుక, सभी को दान करते रहेंगे तो అందరికీ కూడా దానం ఇస్తూ ఉంటే గనుక, हर रोज आप जिस कर्मेंद्रियों को आप यूज करते हो वो सभी आपका बात मानने लगेंगे। ప్రతిరోజు మీరు ఏ కర్మేంద్రియాలనైతే ఉపయోగిస్తూ ఉంటారో, అవి అన్నీ కూడా మీ మాటల్ని వింటాయి. स्पेशली मन बुद्धि संस्कार। స్పెషల్‌గా మనసు, బుద్ధి, సంస్కారం. शरीर भी आपका बात सुनने लगेगा, घर वाले भी सुनने लगेंगे, अलौकिक परिवार वाले भी सुनने लगेंगे। శరీరము మీ మాట ఉంటుంది. లౌకిక పరివారం వాళ్ళు వింటారు. అలౌకిక పరివారం వాళ్ళు కూడా మీ మాటని వింటారు. क्यों? ఎందుకు? उनको जो चाहिए वो बहुत आप दे रहे हो ना, इसलिए वो आपका बात सुनेंगे। వాళ్ళకి ఏం కావాలో అవి మీరిస్తున్నారు కాబట్టి వాళ్ళు మీ మాటని వింటారు. जैसे कोई रिश्तेदार के घर में आप जाते हो, ఎలా అంటే మీరు ఎవరైనా మీ బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు एक ब्रेकफास्ट खाने के बाद 10,000 रुपए देकर आते हो, तो वो लोग आपको इनवाइट करेंगे कि नहीं करेंगे? మీరు అక్కడ బ్రేక్‌ఫాస్ట్ తిని వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 10,000 ఇచ్చి వస్తే కనుక వాళ్ళెప్పుడు మిమ్మల్ని పిలుస్తారా లేదా? क्या कहते बार बार आ जाओ, क्यों ये आने से 10,000 रुपए मिल जाता है ना। వాళ్ళు అంటూ ఉంటారు, "రండి తరచుగా రండి" అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల 10,000 వస్తున్నాయి కదా! ऐसे ही అలాగే निराकार रूप में सभी को दान करते रहना। నిరాకార రూపంలో అందరికీ దానం చేస్తూ వెళ్ళండి. तब आपको पता चलता है सतयुग के राजयोग राज भाग्य से भी ज्यादा संगम युग का राज्य भाग्य अति श्रेष्ठ है। అప్పుడు మీకనిపిస్తుంది ఈ సత్యయుగమ రాజభాగ్యం కన్నా సంగమయుగం యొక్క రాజ్యభాగ్యం చాలా శ్రేష్టమైనది అని చెప్పి. लेकिन बच्चे क्या करते हैं? కానీ పిల్లలు ఏం చేస్తారు? सदा सोचते रहते हैं। సదా ఆలోచిస్తూ ఉంటారు. क्या सोचते हैं? ఏం ఆలోచిస్తూ ఉంటారు? मैं शांति सागर हूँ, मैं सुख सागर हूँ, मैं शक्ति का सागर हूँ, सर्वशक्तिवान हूँ। सिर्फ सोचते हैं लेकिन प्रैक्टिकल में नहीं है। నేను శాంతి సాగరుడిని, సర్వశక్తివంతుడిని, నేను శక్తి సాగరుడిని అని చెప్పి ఓన్లీ ఆలోచిస్తూ ఉంటారంతే. इसको बाबा कहते हैं దీన్ని బాబా ఏమంటారు? मर्ज कहते हैं। మర్జ్ అని చెప్పి అంటారు. అంటే मान जो सोच रहे हो वो अंदर है, बाहर नहीं है। ఎందుకంటే వీరు ఏం ఆలోచిస్తున్నారో అవి లోపలే ఉన్నాయి. అవి బయటికి రావటం లేదు. मेरे पास गहने हैं, कपाट के अंदर में है, मुथूट फाइनेंस में है, लॉकर में रखा है। ऐसे सोचते रहेंगे तो क्या होगा? अंदर ही रहेगा ना। ना आप अनुभव कर सकते हो ना दुनिया को दिखाई देगा। అయితే మీ దగ్గర నగలు ఉంటే నా దగ్గర నగలు ఉన్నాయి. అవి బీరువాలో ఉన్నాయి. లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉన్నాయి అని అనుకుంటూ ఉంటే గనక ఆ నగలు మీరు ధరించకపోతే ఎవరు చూడలేరు. మీరు ఆ నగలు ధరించలేరు. हाँ, इसीलिए बाबा कहते हैं स्वरूप में लेकर आओ। కాబట్టి బాబా ఏమంటున్నారంటే మీరు స్వరూపంలోకి తీసుకొని రండి అంటున్నారు. जिनको भी दान दे रहे हो आपके द्वारा फ्लो होने का अनुभव आपको होना चाहिए। ఎందుకంటే ఎవరికైతే మీరు దానం ఇవ్వాలి అని అనుకుంటున్నారో అవి ఆహ్, మీ ద్వారా వెళ్ళాలి కదా! మీ ద్వారా ఫ్లో అయ్యే అనుభవం మీకు జరగాలి కదా! हाँ, उनको पता चलना चाहिए कि शक्ति जा रहा है, उसके साथ आपको भी पता चलना चाहिए। వాళ్ళకి అది తెలియాలి. అది అనుభవం అవ్వాలి. అలాగే మీకు కూడా అది అనుభవం జరగాలి. इसको बाबा कहते हैं इमर्ज। దీన్నే బాబా ఏమంటారు? ఇమర్జ్ అని చెప్పి. आपके पास जो अंदर था वो बाहर आया है। మీ దగ్గర లోపల ఏదైతే ఉందో అది బయటికి వచ్చింది. बाबा बच्चे पूछ रहे हैं, అయితే పిల్లలు అడుగుతున్నారు, बाबा ऐसे हमको कब रेडी होकर बैठना है? "బాబా మేము ఇలా ఎప్పుడు రెడీ అవ్వి కూర్చోవాలి" అని పిల్లలు అడుగుతున్నారు. बाबा कहते अभी से ही रेडी होना है। బాబా ఏమంటున్నారంటే మీరు ఇప్పటి నుంచే రెడీ అయ్యి ఉండాలి. जो रैंक स्टूडेंट रहते हैं ना, ఎవరైతే ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారో वो कभी भी एग्जामिनेशन डेट के लिए वेट नहीं करता है। వాళ్ళు ఎప్పుడు కూడా ఎగ్జామ్ డేట్ గురించి వెయిట్ చేయరు. पहले ही रेडी रहते हैं, कभी भी एग्जामिनेशन डेट आने दो एग्जाम देने के लिए रेडी रहता है। మొదటే వాళ్ళు రెడీ అయ్యి ఉంటారు చదువుకుని. ఎప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చినా వాళ్ళు రాయడానికి రెడీగా ఉంటారు. इसीलिए అందువల్ల समय कभी भी आए आप अभी से रेडी रहो। సమయం ఎప్పుడొచ్చినా సరే మీరు ఇప్పటి నుంచి రెడీ అయ్యి ఉండండి. जब आप रेडी होते हो तुरंत वो समय आ जाएगा। మీరు వెంటనే అప్పుడు రెడీ అయితే గనక వెంటనే ఆ సమయం వచ్చేస్తుంది. ड्रामा में भी जब एक्टर रेडी होते हैं स्क्रीन ओपन हो जाएगा। డ్రామాలో యాక్టర్స్ ఎప్పుడు రెడీ అయ్యి వచ్చేస్తారో వెంటనే అప్పుడు స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. लोग अभी खड़े हैं, జనము ఇప్పుడు నుంచుని ఉన్నారు. अभी एक्टर्स अपने को डेकोरेशन कर रहे हैं। యాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు మేకప్ వేసుకుంటున్నారు. वो सभी क्या कर रहे हैं? हल्ला मचा रहा है कि स्क्रीन ओपन करो कह रहे हैं। వాళ్ళందరూ హాహాకారాలు చేస్తున్నారు. స్క్రీన్ ఓపెన్ చేయండి, స్క్రీన్ ఓపెన్ చేయండి అని చెప్పి. हाँ, लेकिन अभी तक आप रेडी नहीं हो ना।
అయితే ఇప్పటికి కూడా మీరు రెడీగా లేరు కదా! तो कैसे रेडी होना है? అయితే ఎలా రెడీ అవ్వాలి? ये सभी बनने के लिए क्या पुरुषार्थ करना है? ఇలా చెప్పినట్టు రెడీ అవ్వాలి అంటే ఎలాంటి పురుషార్థం చేయాలి? तो बाबा कहते हैं ऐसे आपको स्टेज मिला, అయితే బాబా అంటున్నారు మీకు ఇలాంటి స్టేజ్ దొరికింది. एक जगह पर आप गए, ఒక ప్లేస్‌కి మీరు వెళ్లారు. वहां लाखों लोग बैठे हैं, అక్కడ లక్షల మంది కూర్చొని ఉన్నారు. हजार नहीं लाखों लोग बैठे हैं। అక్కడ వేల మంది కాదు, లక్షల हाँ, మంది కూర్చొని ఉన్నారు. स्टेज के ऊपर आपको बिठाया चेयर डालकर, స్టేజ్ మీద మీకు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. तो लाखों और सारे विश्व को आपको अभी क्या करना, ऐसे सेवा करने निमित्त बनना है। అయితే మీరు అలాంటి ఆ లక్షల మంది ఆత్మలకు మరియు విశ్వానికి మీరు ఈ ఎనర్జీ ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. अपने मन को ऐसे रेडी करना है। మీ మనస్సుని అలా రెడీ చేసి ఉంచాలి. आगे जो लाखों वाले हैं ना, वो बहुत जोर से रो रहे हैं, भजन खा रहे हैं, भजन कर रहे हैं, खेल रहे हैं, बहुत कुछ कर रहे हैं। మీ మీ ఎదురుగుండా ఉన్న లక్షల మంది ఉన్నారు కదా! వాళ్ళు చాలా అడుగుతున్నారు, భజనలు చేస్తున్నారు. कोई डांस भी कर रहे हैं, కొంతమంది డాన్స్ కూడా చేస్తున్నారు. कोई भूत प्रेत आत्मा का जो प्रभाव के वशीभूत भी हो रहे हैं। కొంతమంది భూత ప్రేతాత్మల యొక్క వశీభూతుల్లో కూడా ఉన్నారు. तो किसी का भी उनका जो फीलिंग की तरफ आपको अट्रैक्शन में नहीं आना चाहिए। అయితే వాళ్ళ ఏ ఫీలింగ్స్ వైపు మీరు అట్రాక్ట్ అవ్వకూడదు. तो सीट पर बैठते एक सेकंड में अपने मन को एकाग्र करना है। కాబట్టి సీట్ మీద కూర్చుంటూనే ఒక్క సెకన్‌లో ఏకాగ్రం అయిపోవాలి. हाँ, बिंदु बनना है। మీరు బిందువు కింద తయారవ్వాలి. जो पिछली जिंदगी में जो भी हुआ उस सभी को बिंदु लगाओ। ఏదైతే ముందు జరిగిందో దాని అంతటికి కూడా మీరు బిందువు పెట్టియాలి. आपके मन में क्वेश्चन या एक्सक्लेमेटरी मार्क नहीं आना चाहिए, क्यों, क्या, कब, कैसे नहीं आना चाहिए। మీ మనస్సులో క్వెషన్ మార్క్ గాని, లేకపోతే ఆశ్చర్యార్థకం గాని రాకూడదు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అని కూడా రాకూడదు. तो बिंदु बन जाओ। మీరు బిందువు కింద తయారవ్వండి. जो भी वेस्ट थॉट्स है उसको बिंदु लगाओ। ఏ అయితే వ్యర్థ సంకల్పాలు ఉన్నాయో వాటికి కూడా బిందువు పెట్టండి. तो ऐसे मेरे बच्चों को मैं रेडी करना चाहता हूँ। అయితే నేను అలా నా పిల్లల్ని నేను రెడీ చేద్దామని అనుకుంటున్నాను. और सारे दिन మొత్తం రోజంతా కూడా हर रोज जो बाबा मुरली द्वारा महावाक्य देते हैं, ప్రతిరోజు బాబా మురళి ద్వారా ఏమైతే మహావాక్యాలను చెప్తున్నారో उसके प्रति ही मनन करते रहना। దాని పట్ల దాన్నే మననం చేస్తూ ఉండండి. नेक्स्ट स्टेज क्या है, నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని చెప్పి. मुझे होमवर्क क्या दिया है, నాకు హోంవర్క్ ఏమి ఇచ్చారు? विधि क्या है, దాని విధి ఏమిటి? कहाँ तक मैं जाकर पहुंच गया हूँ, నేను ఎంతవరకు చేరుకున్నాను? अभी कितना बैलेंस है, ఇప్పుడు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? वहां तक मैं कितना पास हुआ हूँ, ఎంతవరకు నేను పాస్ అయ్యాను? ये चेक करते रहना। ఇది చెక్ చేసుకుంటూ ఉండండి. इसलिए అందువల్ల सदा 3 बिंदु लगा के रखना। సదా 3 బిందువులు పెట్టుకుని ఉండండి. एक बिंदु बनना, ఒకటి మీరు బిందువు కింద తయారవ్వండి. दूसरा वेस्ट को बिंदु लगाना, రెండవది వ్యర్థానికి బిందువు పెట్టండి. भगवान को जो महावाक्य है उसको मनन का बिंदु लगाना। భగవంతుని యొక్క మహావాక్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి మనన చేసేటటువంటి బిందువు పెట్టండి. ऐसे बच्चे ही ఇలాంటి పిల్లలే इस यूनिवर्सिटी में ఈ యూనివర్సిటీలో अंतिम रिजल्ट्स में అంతిమ రిజల్ట్స్ లో पास विथ ऑनर बनेंगे। పాస్ విత్ ఓనర్ గా అవుతారు. ऐसे बच्चों को ही అలాంటి పిల్లలకే भविष्य में భవిష్యత్తులో बाप दादा దాదా नया नया एजुकेशन देते हैं కొత్త కొత్త చదువుల్ని ఇస్తారు. और परमात्मा का डायरेक्ट पालना भी मिलता ही रहता है। పరమాత్ముని యొక్క డైరెక్ట్ పాలన కూడా దొరుకుతుంది. आज बाबा के घर में आए हो ना, మీరందరూ ఈ రోజు బాబా యొక్క ఇంటికి వచ్చారు కదా, गेस्ट बनकर आए हो ना, గెస్ట్ల కింద వచ్చారు కదా. इसीलिए అందువల్ల अभी क्या करना है, ఇప్పుడు ఏం చేయాలి? बच्चे बनकर बाहर जाना है। పిల్లల కింద తయారయ్యి బయటికి వెళ్ళాలి. अभी गेस्ट नहीं हो, होस्ट हो। ఇప్పుడు మీరు గెస్ట్లు కాదు, హోస్ట్. क्योंकि ఎందుకంటే दुनिया वाले ప్రపంచంలో వారు आपके 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 आगे जाकर आकर మీ ముందుకు వచ్చి दुख कह रहे हैं, माना हमको इतना दुख है, इससे दूर करो करके कह रहे हैं। మాకు ఇంత దుఃఖం ఉంది అని చెప్తున్నారు. उनके दुख को दूर करने वाले వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసేటటువంటి వారు आप ही निमित्त आत्मा हो। మీరే ఆ నిమిత్త ఆత్మలు.
सदा खुशी में रहना, సదా సంతోషంలో ఉండండి. दूसरों को खुशी बांटना। వేరే వాళ్ళకందరికీ కూడా ఈ సంతోషాన్ని పంచిపెట్టండి. तो निश्चय बुद्धि विजयी बनना। కాబట్టి నిశ్చయ బుద్ధి విజయులుగా తయారవ్వండి. अच्छा, చ चारों ओर के నలువైపులా ఉన్న चाहे साकार रूप में सामने हैं, సాకార రూపంలో ఎదురుగా ఉన్నా, चाहे दूर बैठे भी లేకపోతే దూరంగా ఉన్నా సరే, दिल के नजदीक में हैं, హృదయానికి దగ్గరగా ఉన్నా, ऐसे అటువంటి सदा श्रेष्ठ भाग्यवान आत्माओं को సదా శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలకు सदा निमित्त बन సదా నిమిత్తులుగా అయ్యి निर्माण का कार्य को నిర్మాణ కార్యాన్ని सफल करने वाले సఫలం చేసే विशेष आत्माओं को విశేష ఆత్మలకు सदा సదా बाप के समान बनने के బాబా సమానంగా అయ్యే उमंग उत्साह में ఉల్లాస ఉత్సాహాలలో आगे बढ़ने वाले ముందుకు వెళ్ళేటటువంటి हिम्मतवान बच्चों को ధైర్యవంతులైన పిల్లలకు सदा సదా हर कदम में ప్రతి అడుగులోనూ पद्मों की कमाई जमा करने वाले పదమాల సంపత్తును జమ చేసుకునే बहुत बहुत చాలా చాలా वर्ल्ड में ప్రపంచంలోకెల్లా पद्मागुण धनवान పదమాల రెట్ల ధనవంతులకు भरपूर आत्माओं को నిండుగా ఉన్న ఆత్మలకు बाप दादा का బాబ్దాదా యొక్క याद प्यार और नमस्ते। ప్రియ స్మృతులు మరియు నమస్తే. ओम शांति। ఓం శాంతి.